దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి ఖజానాలో బోలెడంత బంగారం ఉంది. ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో దగదగ మెరిసే వజ్ర వైడూర్యాలతో భక్తులకి దర్శనమిస్తుంటారు ఏడుకొండలవాడు. అయితే శ్రీవారి ఆభరణాల లెక్క అంతా పక్కాగా ఉంటుంది. కానీ 7 ఏళ్ల కింద శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందంటూ పెద్ద రచ్చైంది. కానీ అసలు నిజం ఇప్పుడు బయటకొచ్చింది. పింక్ డైమండ్ ఏంటి? ఆ డైమండ్ మాయమైనట్టు ఎందుకు చర్చ జరిగింది? అసలు శ్రీవారికి పింక్ డైమండ్ లేదా? కలియుగ దైవం శ్రీవారికి పింక్ డైమండ్ లేదా? 7 ఏళ్ల కింద జరిగిన ప్రచారమంతా బుట్టిదేనా? పింక్ డైమండ్ మాయమైందన్న రచ్చ కట్టుకథేనా? కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన అలంకారం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించి అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనమిస్తుంటారు శ్రీవారు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణాలు ప్రత్యేకం. ఆయన ఖజానాలో లెక్కలేనన్ని ఆభరణాలున్నాయని ఎప్పట్నుంచో చర్చ ఉంది. అందులో పింక్ డైమండ్ ఒకటనే చర్చ ఉండేది. అయితే 2018లో పింక్ డైమండ్ మాయమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి రమణ దీక్షితులు పింక్ డైమండ్ కనిపించడం లేదని, రహస్యంగా విదేశాలకు తరలించేశారని ఆరోపించారు. జెనీవాలో వేలం వేసినట్లు కూడా రమణ దీక్షితులు అప్పట్లో గగ్గోలు పెట్టారు. అప్పట్లో రమణ దీక్షితులు ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భక్తులు కూడా శ్రీవారి ఆభరణాలకే భద్రత లేదా అన్న ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ఏపీలో అపోజిషన్లో ఉన్న వైసీపీ ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకుని టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే నాడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు అబద్ధాలని ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది. మైసూరు మహారాజు శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించిన హారంలో పింక్ డైమండ్ లేనే లేదని, ఉన్నదల్లా కెంపులు రాళ్లేనని స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్ను మాయం చేశారంటూ 2018లో అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పురావస్తు శాఖ లోతుగా స్టడీ చేసింది. మైసూరులోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కానే కాదని తేలింది. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూర్ ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్ డైమండ్ ప్రస్తావన లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తేల్చి చెబుతున్నారు. మైసూర్ రాజు తిరుమల ప్రయాణ వివరాలు, రాజు తరపున తిరుమల అధికారులతో జరిపిన సంప్రదింపుల లేఖను కూడా బయటపెట్టారు. మైసూర్ మహారాజు ప్రతినిధి ద్వారా కెంపు కలిగిన హారం తిరుమలకు చేరినట్లు ఆధారాలు చూపిస్తున్నారు. ఇందులో ఎక్కడా పింక్ డైమండ్ ఊసే లేదని అధికారులు చెబుతున్నారు. 2019కి ముందు సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసిన శ్రీవారి పింక్ డైమండ్ పై ఇప్పుడు ముఖ్యమైన సమాచారం బయటపడింది. 2018లో ఎంతో విలువైన శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించి రాజకీయంగా అగ్గిరాజేశారు. దీనిపై అప్పట్నుంచి పెద్ద వివాదం కొనసాగింది. రమణ దీక్షితుల ఆరోపణలను వైసీపీ రాజకీయంగా వాడుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం రమణ దీక్షితులు ఆరోపణలను పక్కన పడేయగా పింక్ డైమండ్ అంటూ లేదని ఆ తరువాత ప్రచారం జరగడంతో అంతా ఎన్నికల స్టంటుగా భావించారు. అయితే పింక్ డైమండ్ మాయమైనట్లు జరిగిన ప్రచారంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం లోతుగా విచారణ జరిపింది. శ్రీవారి ఆభరణాలు, విలువైన వస్తువులపై పూర్తి సమాచారాన్ని సేకరించి పింక్ డైమండ్ గా ప్రచారం చేసిన ఆభరణం అసలు వజ్రమే కాదని అంటున్నారు. అది కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేశారు. పింక్ డైమండ్ పై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టిన వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 7 ఏళ్ల తరువాత పింక్ డైమండ్ వివాదానికి తెరదించుతూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టత ఇవ్వగా, అప్పుడు ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ మళ్లీ ఇప్పుడు టీటీడీ ఈవోగా ఉండటం ఇంట్రెస్టింగ్ విషయం.
పింక్ డైమండ్ విషయంలో జరిగిన ప్రచారం బుట్టిదేనని తేలిపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. నిజం గుమ్మం దాటేలోపే అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమోనన్న టాక్ వినిపిస్తోంది.